ఐ మీన్ నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్లా అనిపించట్లేదా? సుప్రజ, నాకైతే నిన్ను గట్టిగా కౌగిలించుకొని తనవి తీరా ముద్దులు పెట్టాలని, ఒకరి ఒడిలో ఒకరు పడుకోవాలని, నిజం చెప్పాలంటే నీతో ఒక్క రాత్రి కాదు 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 ఎన్ని రాత్రులైనా గడపాలని. అది తప్పో ఒప్పో నాకు తెలియదు, నువ్వు నాకు కావాలి అంతే. రా వినయ్, నన్ను హక్ చేసుకో, తనవి తీరా నా కోరికలు తీర్చు. నీకోసం వచ్చా డార్లింగ్. ఎన్ని రోజులు అవుతుంది తెలుసా మనం కలిసి? అప్పటి రోజులన్నీ గుర్తొస్తున్నాయి. ఎంత ఎంజాయ్ చేసాం మనం, ఎంత చిల్ అయ్యే వాళ్ళం మనం. నా బంగారం కదే. రా కూర్చో. ఏంటి ఇవాళ మనం ఫస్ట్ నైట్ జరుపుకుంటున్నాం కదా, డెకరేషన్ అరేంజ్మెంట్ ఏమీ లేవని ఆశ్చర్యపోతున్నావా? నాకు ఇలాంటి ఫార్మాలిటీస్ అన్నీ అస్సలు నచ్చవు. అందుకే ఎప్పుడో పెళ్ళైన తర్వాత చేసుకోవాల్సిన శోభనం. పాలు తీసుకోండి. అందుకే ఫస్ట్ నైట్ మీ ఇంట్లో జరుపుకోవాల్సింది పోయి పెళ్ళైన 3 నెలల తర్వాత మా ఇంట్లో జరుగుతుంది. మా వాళ్ళు చెప్పే ఆషాఢం, మూఢం ఇలాంటి మాటలంటే అస్సలు నచ్చవు. కానీ పెద్దవాళ్ళ సాంప్రదాయాల్ని మనం ఎందుకు వ్యతిరేకించాలని ఊకొట్టాను. నీకు తెలుసుగా, మా కంపెనీలో ఒక్కరోజు మించి సెలవు అడిగితే అస్సలు ఒప్పుకోరని. అందుకే పెళ్ళైన వెంటనే నా డ్యూటీకి నేను వచ్చేసాను. మీ వాళ్ళు మాత్రం ముహూర్తం, మంచి రోజు అని ఈరోజు పంపించారు. నేను ఏం చేస్తాం? ఒక్కటి మాత్రం నిజాయితీగా చెప్పాలి, నిన్ను చూసిన వెంటనే నన్ను నేను మర్చిపోయాను. ఐ లవ్ యూ సుప్రజ. నువ్వు నా జీవితంలోకి రావడం నిజంగా నా అదృష్టం. తప్పు, నువ్వు నా కాళ్ళకు దండం పెట్టడం ఏంటి? నీకంటే ఏ విషయంలోనూ నేను గొప్ప కాదు. నేను భర్తనైనంత మాత్రాన నీ మీద పెత్తనం చేసే హక్కు నాకు లేదు. భార్యాభర్తలు ఇద్దరూ సమానమే. కాదు కాదు, భర్త కంటే భార్య గొప్పదంటాను. 25 ఏళ్ల కుటుంబ బంధాలను, తల్లిదండ్రులను, అయిన వాళ్ళను అందరినీ వదులుకొని వచ్చి ముక్కు ముఖం తెలియని వ్యక్తికి సపర్యలు చేస్తూ, వారి ఆలనా పాలనా చూస్తూ, వంట చేసి పెడుతూ, బట్టలు ఉతుకుతూ, ఇంట్లో అడ్డమైన చాకరీ చేసే మీ స్త్రీమూర్తులంటే నాకు అపారమైన గౌరవం. మీరు లేనిదే మా మనుగడ లేదు, క్షేమం లేదు, భవిష్యత్తు లేదు. భగవంతుడు ప్రతి చోట ఉండలేక ఇంటికో దేవతను భార్య రూపంలో ప్రసాదించాడు. మీరెంత మంచివారండి. మీ రూపం, మీ ఉద్యోగం, హోదా చూసి మీరెంత కఠినంగా ఉంటారో అని భయపడ్డాను. నిజంగా నేను చాలా అదృష్టవంతురాలు. త్వరగా పడుకో. గుడ్ నైట్. మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళాలి.
సుప్రజ, సుప్రజ మై డార్లింగ్. వస్తున్నానండి. నేను ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నువ్వే ఎదురు రావాలి. నా చిన్నప్పటి నుండి మా అమ్మ మాత్రమే వచ్చేది. ఇప్పుడు అమ్మ లేదు కాబట్టి ఆ స్థానం నీది. సుప్రజ, సాయంత్రం వంట చేయకు, బిర్యానీ అలాగే. తీసుకొస్తా. బాయ్. బాయ్. ఇతనేంటి అర్థం కాకుండా ఉన్నాడు? భార్యని నెగ్లెక్ట్ చేసే వాళ్ళ గురించి విన్నాను, తాగొచ్చి వేధించే వాళ్ళ గురించి విన్నాను, కానీ వైభవ్కు నా మీద విపరీతమైన ప్రేమ కనిపిస్తుంది. బెడ్రూమ్లో ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నాడు? ఒకవేళ ఫిజికల్గా ఏమైనా ప్రాబ్లం ఉంటుందా? ఏదేమైనా ఈరోజు రాత్రి తెలుసుకోవాల్సింది. హలో, హే ప్రియా, ఎలా ఉన్నావు? ఏ శోభనపల్లి కుదురా, ఎలా ఉన్నావు? ఎలా జరిగింది నీ ఫస్ట్ నైట్? గురుడు నీకు నిద్ర లేకుండా చేశాడా? తెల్లార్లు ఏంటే మాట్లాడవా? సిగ్గా? కాదే, నీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. అతనికి స్త్రీలంటే విపరీతమైన రెస్పెక్ట్, నేనంటే ఎంతో ప్రేమ. కానీ నేను చెప్పింది ఈ రాత్రికి చెయ్యి. కొత్త కదా, భయం బిడియం ఇలా ఉండొచ్చు. నువ్వే యాక్టివ్ పార్ట్ తీసుకో. ఆల్ ది బెస్ట్, బాయ్. సుప్రజ, సుప్రజ, బిర్యానీ తీసుకొచ్చా, ప్లేట్ తీసుకురా. ఇదిగో ప్లేట్. అదేంటి ఒకటే ప్లేట్ తెచ్చావు? మన మనసులో ఒకటైనప్పుడు 2 ప్లేట్లు ఎందుకండి? ఆ భార్యాభర్తల బంధం అంటే శృంగార జీవితం అండి. వైఫ్ అంటే ఒక్క శృంగారం మాత్రమే కాదు, బంధాలు, బాంధవ్యాలు. అవి నిలబడాలంటే వాళ్ళిద్దరి మధ్య సెక్షువల్ కాంటాక్ట్ లేకపోతే ఎన్నున్నా ప్రయోజనం లేదండి. నువ్వు మాట్లాడేది మన గురించేనా? జనరల్గా మాట్లాడుతున్నాను అంతే. నా స్త్రీ స్వతంత్రం అనర్హతి అన్నారు మనుధర్మ శాస్త్రంలో. అంటే స్త్రీ అనే దానికి తన ఇష్టానుసారంగా ప్రవర్తించే హక్కు లేదు అని అర్థం. ఈ వాదనలు ఎందుకులే కానీ బిర్యానీ ఎలా ఉంది? హోటల్ భోజనం లాగే ఉంది. ఒక్కసారి దానికి అలవాటు పడితే ఇంటి భోజనం అస్సలు నచ్చదు. అది ఆడదానికైనా మగాడికైనా. మిమ్మల్ని ఒక మాట అడగనా? అడుగు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు కొన్నేళ్ళైనా నిద్రకి దూరంగా ఉండి లైఫ్ని ఎంజాయ్ చేస్తారు, మీకు తెలుసా? ఇవన్నీ సినిమాల్లోనూ కథల్లోనూ చూసినవే, విన్నవే. సరే, మీకు ప్రశ్న వేస్తాను, సమాధానం చెప్పండి. ప్రతి ప్రాణి సంతానాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఏం చేస్తుంది? శృంగారం.
మరి మీరు? నాకు అవసరం లేదు. శృంగారమా, సంతానమా? కారణం? 4 రోజులు శృంగారం చేశాక ఒకరిపై ఒకరికి మొహం ముత్తుతుంది. దాంతో చిత్కారాలు, చివాకులు, ఒకరిపై ఒకరికి అనుమానాలు, ఆ తర్వాత విడాకులు. ఆవేశంలో జరిగిన శృంగారానికి, ఆ పాపానికి పుట్టిన బిడ్డ మాత్రం తల్లి లేకో తండ్రి లేకో బ్రతకాల్సి వస్తుంది. ఇవన్నీ కళ్ళారా చూసినవాడిని. మా నాన్న మా అమ్మని రోడ్డు మీద వదిలేస్తే నన్ను కని పెంచి పెద్ద చేసి తను పరలోకానికి వెళ్ళిపోతూ ఒక్క మాట చెప్పింది. అదేమిటో తెలుసా? నువ్వు చేసుకునే అమ్మాయి నీకు తల్లిలా ఉండాలిరా అని చెప్పింది. నువ్వంటే నాకు పంచ ప్రాణాలు. నీలో నేను అమ్మను చూసుకున్నానే కానీ భార్యను ఎప్పటికీ చూడలేను. గుడ్ నైట్. లేట్ అయింది, తినేసి వచ్చి పడుకో. నా డార్లింగ్ ఏం చేస్తుందో ఏమిటో, భోంచేసిందో లేదో కనుక్కుందామా? సుప్రజ, హలో. హే డార్లింగ్, హలో, మాట్లాడు. హా, చెప్పండి. భోంచేసావా? లేదండి. టైం చూడు, 1 గంట కావస్తుంది, లంచ్ టైం. అయినా నా ఆకలి తీరేది కాదు. ఈ టైంలో లంచ్ చేయకపోతే ఎలా? నువ్వు లంచ్ చేసే వరకు నేను ఇక్కడ బాక్స్ కూడా ఓపెన్ చేయను. అయ్యో, నా కోసం మీరు భోజనం మానడం ఏంటండి? నేను ఇప్పుడే భోజనం చేస్తాను. ప్రామిస్? ప్రామిస్. మీరు భోజనం చెయ్యండి. ఓకే, బాయ్. వీడిది ప్రేమో పగో అర్థం కావట్లేదు. హలో, ఏమన్నా చెప్పడం మర్చిపోయారా? నేనే ప్రియని. మార్నింగ్ ఫోన్ చేయడం కుదరలేదు, అయినా మీ ఆయన ఉంటాడు కదా. చెప్పు. అవును, రాత్రి ఏం జరిగింది? ఏం జరగలేదు. చెప్పడం మర్చిపోయాను. నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ వినయ్ యూఎస్ నుంచి వచ్చాడే. వినయ్ వచ్చాడా? నీ నెంబర్ అడిగాడు, ఇచ్చాను. నీకు ఫోన్ చేస్తా అన్నాడు. నాకు ఫోన్ చేస్తా అన్నాడా? ఇంటికి కూడా వస్తా అన్నాడు. చూడు, మా ఇంటికి వస్తా అన్నాడా? సుప్రజ, ఎలా ఉన్నావు? ఎప్పుడొచ్చావు ఇండియాకి? నీకోసం వచ్చా డార్లింగ్. నీకోసం వచ్చా డార్లింగ్. ఎన్ని రోజులు అవుతుంది తెలుసా మనం కలిసి? అప్పటి రోజులన్నీ గుర్తొస్తున్నాయి. ఎంత ఎంజాయ్ చేసాం మనం, ఎంత చిల్ అయ్యే వాళ్ళం మనం. నా బంగారం కదే. హలో హలో, ఫోన్ చేసి మాట్లాడరే. నేను వినయ్ని. నీ గొంతులోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్నాను సుప్రజ. హో, ఆ రైట్స్ నాకు లేవు కదూ. ఓకే ఓకే, నీ అడ్రస్ చెప్పు. కాదు, వాట్సాప్లో లొకేషన్ పంపించు. ఇప్పుడే వస్తున్నాను. బాయ్.
వినయ్ వచ్చినట్టున్నాడు. వినయ్, కంగ్రాట్స్ సుప్రజ, నీ మ్యారేజ్కి రాలేకపోయాను. ఐఎమ్ సారీ. ఎలా ఉన్నావు? ఉన్నానంటే ఉన్నాను. బాగా అయితే లేనని చెప్పాలి. నువ్వెలా ఉన్నావు? చూస్తుంటేనే తెలుస్తుందిలే నువ్వు బాగున్నావని. నిజంగానే బాగున్నాను. అమెరికాలో డాక్టర్ని కదా, చేతి నిండా పని, అకౌంట్ నిండా డబ్బు. ఒక్క మాటలో చెప్పాలంటే 3 కేసులు, 6 కౌన్సిలింగ్, అలా ఉంది నా ప్రొఫెషన్. నువ్వు బాగా మారిపోయావు వినయ్. నన్ను విడిచి ఒక్క క్షణం కూడా ఉండను నువ్వు సడన్గా యుఎస్ వెళ్ళడం, నన్ను మర్చిపోవడం నిజంగా నా బ్యాడ్ లక్. ఆ రోజులు తలుచుకుంటే సిల్లీగా అనిపిస్తుంది నాకు. నువ్వు ఇస్తానన్న ఒక్క ముద్దు కోసం వాటర్ ఫాల్స్లో దూకేశానంటే అది ప్రేమో పిచ్చో ఇప్పుడు తలుచుకుంటే. ఎనీవే, వేర్ ఈజ్ యువర్ లైఫ్ పార్ట్నర్? డ్యూటీకి వెళ్ళారు. ఏం చేస్తుంటారు? సాఫ్ట్వేర్ జాబ్. ఓ నైస్. నిలబెట్టే మాట్లాడతావా, కాఫీ టీ లాంటి ఏమన్నా ఇస్తావా? అయ్యో వినయ్, నువ్వు అడిగింది హాట్ కాఫీనా కోల్డ్ కాఫీనా? జస్ట్ కాఫీ. హే దొంగ, ఆ రోజుల్లో నేను హాట్ కాఫీ అంటే కిస్ అని అర్థం కాదు. వెరీ సిల్లీ. నన్ను చూస్తుంటే నీకేమనిపిస్తుంది వినయ్? నా ఫ్రెండ్ సుప్రజలానే. నీకు? రియల్లీ? ఐ మీన్ నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్లా అనిపించట్లేదా? సుప్రజ, నాకైతే నిన్ను గట్టిగా కౌగిలించుకొని తనవి తీరా ముద్దులు పెట్టాలని, ఒకరి ఒడిలో ఒకరు పడుకోవాలని, నిజం చెప్పాలంటే నీతో ఒక్క రాత్రి కాదు 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 ఎన్ని రాత్రులైనా గడపాలని. అది తప్పో ఒప్పో నాకు తెలియదు, నువ్వు నాకు కావాలి అంతే. రా వినయ్, నన్ను హక్ చేసుకో, తనవి తీరా నా కోరికలు తీర్చు. సుప్రజ, ఆర్ యు మ్యాడ్? ఎందుకు ఇలా తయారయ్యావు? నాకు పెళ్ళయింది కానీ ఏ అచ్చటా ముచ్చటా తీరలేదు. నా భర్త మొగుడే కానీ మగాడో కాదో నాకు తెలియదు. ఎందుకంటే ఇంతవరకు నా ఒంటిపైన చెయ్యి వేయలేదు. అలా అని తను చెడ్డవాడు కాదు, నాకంటే చాలా మంచివాడు. నేనంటే పంచప్రాణాలు. కానీ నాలో అతనికి అమ్మ కనిపిస్తుందంట, అమ్మాయి కాదు. ఎలా భరించమంటా వినయ్? అతని లైఫ్లో ఏం జరిగిందో తెలుసా? ఇంకేం చెప్పొద్దు. నీ భర్త అమాయకుడు కాదు, అయోగ్యుడు కాదు. అతడు ఒక మానసిక సంఘర్షణలో ఉన్నాడు. అతని మనసులో నీ పట్ల ప్రేమ ఉంది, అతని ఒంట్లో శక్తి ఉంది, అతనిలో చిన్న సైకలాజికల్ డిజార్డర్ ఉంది, అంతే. నేను రోజు అమెరికాలో ఇలాంటి కేసులు ఎన్నెన్నో కౌన్సిలింగ్ చేస్తాను. డోంట్ వరీ. వీలైతే మీ ఆయనను ఒకసారి నాకు తీసుకొచ్చి కలిపి అంతా చక్కబడుతుంది. యావండి, ఇతను వినయ్ అని చెప్పానే, నా ఫ్రెండ్ యుఎస్ నుంచి వచ్చాడు. హాయ్ అండి, దిస్ ఈజ్ వైభవ్. నైస్ టు మీట్ యూ. హాయ్ సార్, యు ఆర్ స్మార్ట్ లుకింగ్. సుప్రజ మీ గురించి అంతా చెప్పింది. ముందుగా మీకు వివాహ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. చూడండి వైభవ్ గారు, పెళ్ళనేది ఒక గొప్ప వరం. శృంగారం దేవుడిచ్చిన వరం. భర్తకు భార్య బలం కావాలి, బలహీనత కాకూడదు. భర్తకు భార్య భరోసా కావాలి, భారం కాకూడదు. భార్యాభర్తల బంధం అన్యోన్యం కావాలి, అయోమయం కాకూడదు. ఈ కుటుంబ బంధాలలో ఎవరి విలువ వాళ్ళది. అమ్మ చనుపాలిచ్చి బిడ్డను పెంచి పోషిస్తుంది. భార్య భర్తకు బిడ్డను కని వాళ్ళ ప్రేమకు సాక్షిగా నిలుస్తుంది. తల్లి, చెల్లి, భార్య, అత్త, ఇలా ఎవరి పాత్ర వాళ్ళదే. ఒకరితో ఒకరు పోల్చలేం. ఒకరితో చూపించే ప్రేమ మరొకరితో చూపించలేం. కామిగాని వాడు
మోక్షకామి కాడు అని శాస్త్రాలే చెప్తున్నాయి. కారేషు దాసి, కరణేషు మంత్రి, బొజ్జేషు మాత, సేనేసు రంభ అన్నారు. మీరు ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు అమ్మగా మీ కడుపు చూడాలి. పడుకునేటప్పుడు ఆమె కడుపులో నువ్వు పండంటూ బిడ్డను చూడాలని ఆశపడాలి. భార్యాభర్తల మధ్య జరిగే శృంగారం ఓ పవిత్ర కార్యం. అది చేయని వాళ్ళు ఖచ్చితంగా నరకానికి పోతారని నా అభిప్రాయం. సుప్రజ, వైభవ్, మీ ఇద్దరు ఒకసారి మా ఇంటికి రండి. మీ సందేహాలన్నీ తీరిపోతాయి. వస్తారు కదూ? బాయ్. బంగారం, నిజం చెప్పాలంటే నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఇన్ని రోజులు ఈ అందాన్ని ఎలా మిస్ అయ్యానని చాలా బాధపడుతున్నాను. ఈ రోజు నుంచి తెల్లార్లు మనకి